నమస్కారం బాబాయ్. నమస్కారం అండి. బాబాయ్ మీ పేరు? మా పేరు బడు ధనరాజు. ఏం చేస్తుంటారు బాబాయ్? ఈ వ్యవసాయ కూలి అండి. వ్యవసాయం బాబాయ్. మీ ఊర్లో ఉన్న సమస్యలు చెప్పండి బాబాయ్, ఏమైనా ఉన్నాయంటారు సమస్యలు? మాది మెయిన్ రోడ్డు, ఈ తార్ రోడ్డు, ఈ మెయిన్ రోడ్డే సమస్య అండి మాకు. మా గ్రామంలో అసలు ఈ రోడ్డు లేకపోవటం వలన 2 కిలోమీటర్లు అక్కడ ఊరి నుంచి అర్ధరేతికి నడిచి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న అధికారులు 2-3 సార్లు కొలతలు వేసారు, ఇంతవరకు మళ్ళీ పట్టించుకోలేదు. అదే బాబు, ఇదే రోడ్లో కనుక వాన వస్తే కనుక మరి ఇబ్బందులు ఏమైనా పడుతున్నారు మీరు? అసలు ఆటోలు రావు, బస్సులు లేవండి. ఇదివరకు బస్సు అనేది ఒకటి వచ్చేది కమ్మవారి చెరువు వెళ్ళడానికి, రింగ్ బస్సు లాగా. అసలు ఈ రోడ్డు పోవటం వల్ల బస్సు కూడా ఆగిపోయింది. స్కూల్ పిల్లలు కూడా చిన్నపురం బందరు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అత్యవసరంలో రాత్రిపూట మేము ప్రయాణాలు చేయాలన్నా ఆటోలు ఉండలేదు. ఈ గుంటల మూలంగా ఆటోలు రాక మేము చాలా రిస్కులు పడుతున్నాము. మేము చిన్నాపురం వెళ్ళాలన్నా, మచిలీపట్నం వెళ్ళాలన్నా దారి మార్గం సరిగ్గా లేక, ఈ రోడ్డు లేక, సౌకర్యాలు లేక ఆటోలు రావట్లేదు, బస్సులు లేవండి. ఈ అధికారులు మరి ఇప్పటికైనా గుర్తించి మాకు ఈ రోడ్డు వేయించవలసిందిగా కోరుతున్నామండి. ఇంకో విషయం ఏంటంటే ఇది వరకు చంద్రబాబు గారి హయాంలో, అంటే గత ప్రభుత్వంలో మీలాంటి రైతులకు పంట నష్టపోతే సబ్సిడీ రుణాలు అని చెప్పి ఇచ్చేవాళ్ళు బాబు. ఇప్పుడు కనుక ఈ మన ప్రభుత్వం వచ్చినాక పంట నష్టపోతే ఏమైనా సబ్సిడీ రుణాలు ఇస్తున్నారా మీకు? ఈ సబ్సిడీ రుణం అనేది ఇప్పుడు వరకు మాకు ఏమీ ఇవ్వలేదండి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు సబ్సిడీ అన్నారే కానీ అవి ఏమి రాయలేదు, ఇవ్వలేదండి రైతులకి. ఇంకోటి, ఆర్బీకే కేంద్రాల్లో మీకు కావాల్సినటువంటి సదుపాయాలు అన్నీ దొరుకుతున్నాయి అంటే పురుగుల మందు కానీ, ఎరువులు కానీ అవన్నీ? పురుగు మందులు అనేది లేవండి ఆర్బీ కేంద్రాల్లో. ఎప్పుడన్నా అయితే ఏరియా ఉంటుందండి, అది కూడా అందరికి దొరకదండి, అందరికీ దొరకవు ఆ ఏరియా పిండి కూడా. ఓకే, ఇప్పుడు మరి చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, దాని మీద మీ యొక్క అభిప్రాయం? అది చాలా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు ప్రూఫ్లు లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేకుండా ఒక వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇప్పుడు కేసు కోర్టులో కూడా ఆ ప్రూఫ్లు చూపించుకోకుండా ఇంకా వాయిదాల మీద వాయిదాలు రోజులు గడుపుతున్నారే తప్ప అసలు ఏం ఆధారాలు లేకుండా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయం. అది మేము అందరం కూడా మా గ్రామం తరఫున మేము అందరం ఖండిస్తున్నామండి. అదే బాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తామంటున్నారు, దాని మీద మీ యొక్క అభిప్రాయం? చాలా మంచి అభిప్రాయం అండి. ఇవాళ పరిస్థితిని బట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి జరుగుతున్న దుర్భక్షం లాంటిది, ఇది దుర్మార్గమైన చర్యల్లాగా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి వాళ్ళిద్దరూ ఏకమయ్యి ఇటువంటి దుశ్చర్యల్ని అరికట్టాలి, ప్రజల్ని కాపాడాలంటే వాళ్ళిద్దరు కలిసి పనిచేయటం, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది, మా ప్రజలకు కూడా ఉందని మేము తెలియపరుస్తున్నామండి. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లోనే చాలా మంది ఉపాధి పొంది ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి నెలకి లక్షల పైజీలకు సంపాదించుకుంటున్నారు బాబాయ్. వాళ్ళు కూడా బయటకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకంటే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, దాని మీద మీ యొక్క అభిప్రాయం? చాలా మంచి పని అనేది, ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము చదువుకున్న టైం నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కోచింగ్లు ఇచ్చి వాళ్ళ డెవలప్మెంట్, ఆ కోచింగ్ల కారణంగా చాలా మంది ఉద్యోగస్తులు చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అది ప్రూఫ్లు అసలు ఏ ఆధారాలు లేవండి, దానికి కష్టపడి కనపడుతుంది పక్కన, అది పెట్టి ఎంతో మంది లబ్ధి పొందారు. ఇవన్నీ అక్రమంగా చేసి దాన్ని వేరుగా సృష్టించి ఈ ప్రభుత్వం అనేది దుర్మార్గంగా చూపిస్తుందే తప్ప అది ఏం మంచి పని కాదండి. అది అక్రమంగా చేయటమేనండి చంద్రబాబు గారిని. కొత్తగా జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి పెట్టారు బాబు. ప్రతి ఇంటికి ఒక డాక్టర్ వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఎట్టా ఉందని చెప్పి చూసి వెళ్తా ఉన్నారు బాబాయ్, దాని గురించి మీరు ఏమన్నారు? అది అటువంటిది ఏం లేదండి. కాకపోతే ఏంటంటే నర్సులు అనేవాళ్ళు ఎప్పుడన్నా వస్తారు, నెలకోసారి వస్తారు, చూస్తారు, ఏదైనా జ్వరాలు ఉన్నాయని అడుగుతారు తప్ప డాక్టర్లు అనేది ఇళ్ళకు వచ్చి చేయటం అనేది అది సాధ్యపడేది కాదండి. అది జరిగే పనులు కూడా కాదండి మాకు తెలుసు.